విశాఖ స్టీల్ ప్లాంట్ను 100% ప్రైవేటీకరణ చేస్తామని 2021 జనవరిలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 5 ఏళ్ళు దాటింది. 5 ఏళ్ళు దాటిన ఈ రోజుకి కూడా 1% కూడా ప్రైవేట్ చేయలేకపోయింది. విశాఖ స్టీల్ పోరాట కమిటీ ఫలితంగానే, మా పోరాటం వల్లనే ఈ రోజుకి కూడా ప్రైవేట్ కాకుండా కాపాడుకోగలిగామని మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. అనేక ప్రయత్నాలు చేసింది, ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫెయిల్ అయినాయి. కోవిడ్ టైంలో పోస్కో దక్షిణ కొరియా కంపెనీని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పాలని అగ్రిమెంట్లు కూడా చేశారు. వాళ్ళని వెంటబడి తరివేం, పారిపోయారు. దాంతో ఆగిపోయింది. టాటాతో ఒప్పందం చేశారు, ఆగిపోయింది. జిందాల్తో ఒప్పందం చేశారు, అది ఆగిపోయింది. ఇప్పుడు అదాని, ఆర్సెలర్ మిట్టల్ మధ్య ఆడుతున్నారు. అందువల్ల ప్రభుత్వాలు ఏ ఆట ఆడినా ప్రైవేట్ కాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలవని మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈ 2 ఏళ్ల నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వానికి తందానతానంటూ వారు చెప్పేటువంటి వాటన్నింటినీ ఊకొడుతున్నది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చాం, లాభాలు తెప్పించామని చెప్తున్నారు. పచ్చబద్ధం. గత సంవత్సరం సుమారుగా 5,000 కోట్లు నష్టాల్లోకి నెట్టడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు కారణం. 5,000 కోట్లు ప్లాంట్ని, దాని సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నారు, బలహీనపరుస్తున్నారు. ఆ విధంగా సిక్కు చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ని ఎలాగన్నా కూడా నష్టాల్లోకి నెట్టి ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలనే కుట్ర ఈరోజు కూడా సాగుతూ ఉంది. దీన్ని కూడా మేము ఒమ్ము చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మీరు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడానికి నిలబడాలని, మీరు ఇప్పుడు చెప్పేటువంటి తప్పుడు ప్రకటనలు విరమించుకోవాలని సిఐటియు తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కోక్ ఓవెన్ అనేటువంటిది స్టీల్ ప్లాంట్లో ప్రధానమైన విభాగం. దీంట్లో ఉత్పత్తి గతంలో 420 పుషింగ్స్ ఒక రోజుకు జరిగేది. ఇప్పుడు అది 280 పుషింగ్స్ పడిపోయింది. 2021లోనే 6వ బ్యాటరీ నిర్మించాల. 5 బ్యాటరీల యొక్క సామర్థ్యాన్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పారు, అది ఫెయిల్ అయింది. దానివల్ల ఈరోజు అక్కడ ఉత్పత్తి కావాల్సిన గ్యాసెస్ ఉత్పత్తి కావడం లేదు. మిల్స్ 70% ఉత్పత్తి తగ్గిపోయింది. దానివల్ల ఫినిషింగ్ రాడ్స్ అమ్ముకుంటే మనకు వచ్చేటువంటి లాభాల్లో మనం బిల్లెట్ రూపంలో అమ్మడం వల్ల 1 టన్నుకు 15,000 రూపాయలు నష్టపోతున్నాం. ఇది ఈరోజు తీవ్రంగా జరుగుతున్నది. దీనివల్ల 1,500 కోట్లు నష్టపోవడం అనేటువంటిది జరుగుతున్నది. మనకు సొంత గన్లు ఉంటే మన స్టీల్ ప్లాంట్ నెంబర్ 1, కానీ ఈ రోజుకి కూడా మనకు సొంత గన్లు ఇవ్వకపోవడం ప్రధానమైనటువంటి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి. అలాగే దేశంలోనే స్టీల్ విదేశాలకు ఎగుమతి చేసినటువంటి వాటిల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెంబర్ 1. మిగిలిన ఏ దేశం కూడా, ఏ స్టీల్ ప్లాంట్ కూడా విదేశాలకి ఎగుమతి చేసి డాలర్లలో లాభాలు గడించినటువంటి స్టీల్ ప్లాంట్ లేదు. కానీ 2021 నుంచి ఆ రకంగా ఎగుమతులన్నింటినీ కూడా ఆపేసింది, ఆ లాభాలను కూడా లేకుండా చేసింది. దీనివల్ల వెరసి అనేక రూపాల్లో ముడి ఖనిజం యొక్క కొనుగోలు ఖరీదు అనేటువంటిది విపరీతంగా పెరిగింది. 76% మొత్తం ఉత్పత్తి వ్యయంలో ముడి ఖనిజాలు కొనడానికి ఉపయోగిస్తున్నాం. అదే వైజాగ్ సెయిల్ స్టీల్ అథారిటీ బిలాయ్ బొకారోలో 48% మాత్రమే దానికి ఖర్చు పెడుతున్నారు. ఆ రకంగా అలాగే వడ్డీ మనం సెయిల్ వడ్డీ 3.4% రేటు చొప్పున చెల్లిస్తుంది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 10% వడ్డీ రేట్ అనేటువంటి చెల్లిస్తున్నాం. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి వల్ల విశాఖ స్టీల్ ప్లాంట్కి తీవ్రమైనటువంటి నష్టాల్లోకి నెడతా ఉంది. ఈ నష్టాల్లోకి నెట్టి దీన్ని సిక్కు చేసి ప్రైవేట్ వాడికి అదే ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పతనానికి ఇది కారణమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి శుద్ధ తప్పు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు చేసేటువంటి ప్రతి దాన్ని కూడా బలపరచడం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీవ్రమైనటువంటి హాని చేస్తున్నారని హెచ్చరిస్తున్నాం. తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది. ఆఫీసర్లు, లోపల ఉన్నటువంటి ఆఫీసర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వరకు లోపల ఉన్న వాళ్ళని నియమిస్తారు. డైరెక్టర్లు, చైర్మన్లు కూడా లోకల్ వాళ్ళని కూడా ఇంటర్వ్యూలు చేసి ఏదైనా కేంద్ర ప్రభుత్వం ఫైనలైజ్ చేస్తుంది. కానీ ఈరోజు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా ఇటీవల లేటెస్ట్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్ సేన్ గుప్తా అనేటువంటి ఆయన సైన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఆఫీసర్లు పనికిరారా? వీళ్ళు 25 ఏళ్ళు 28 ఏళ్ళు అత్యంత నైపుణ్యం కలిగినటువంటి ఇక్కడ యంత్రాలు, ఇక్కడ పని పరిస్థితులతో అనుభవం వాళ్ళని పక్కన పెట్టేస్తున్నారు. ఇది ఆఫీసర్లో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి కలిగిస్తున్నది.
ఆ రకంగా స్థానికులు ఇక్కడ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళని నిరుత్సాహపరచడం అనేది ఒక విధానంగా పెట్టుకున్నారు. అందుకనే పర్మనెంట్ ఉద్యోగుల్ని అవసరం ఉన్నా కూడా వీఆర్ఎస్ ఇచ్చి బయటికి నెడుతున్నారు, బయటికి గెంటేశారు 1000 మందిని. ఈరోజు కూడా అదే రకమైనటువంటి పద్ధతులు 2001 నుంచి కూడా ఒక్కరిని కూడా రిక్రూట్మెంట్ అనేటువంటి చేయలేదు. భూములు పోయి నిర్వాసితులు కానీ స్థానికులు కానీ లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే ఇది ఉపాధి అవకాశం అనేటువంటి దాంతో ప్రాణాలు అర్పించి 32 మంది ఆనాడు ప్రాణాలు ఎందుకు ఇచ్చారని అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వస్తే ఉద్యోగాలు వస్తాయి. కానీ అలా కొనసాగింది. కానీ 2001 నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్కరిని కూడా కొత్త వాళ్ళని నియామకం అనేటువంటిది చేయకపోవడం, ఒకరే 3 పనులు చేస్తున్నారు. 3 మిషన్ల మీద ఒకే కార్మికుడు ఈరోజు పనిచేస్తున్నాడు. ఉత్పత్తి తగ్గకూడదని ఈరోజు ప్రాణాలు పణంగా పెట్టి త్యాగం చేసి కార్మికులు పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఈరోజు నిరుత్సాహపరిచేటువంటి పద్ధతిలో ఈరోజు చేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించారు. 6000 మందిని పైగా తొలగించడం అనేటువంటి జరిగింది. వారికి ఇచ్చేటువంటి జీతాలు, పర్మనెంట్ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు 50% 50% కంటే తగ్గించారు. 1/1/2017 నుంచి నూతన వేతన రివిజన్ జరగాల. వైజాగ్ విశాఖలో ఉన్న పోర్ట్ కానీ, బిహెచ్ఎల్ కానీ, సెయిల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ అందరికీ అయింది. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగులు మాత్రం వేజ్ రివిజన్ అనేటువంటిది జరగలేదు. జరగకపోగా ఉన్న జీతం హెచ్ఆర్ఏ 20% కట్ చేశారు. ఇన్సెంటివ్ లేదు, బోనస్ లేదు, లీవులు లేవు, లోన్లు లేవు. ఆ విధంగా కార్మికుల యొక్క వేతనాల మీద, ఆర్థిక మూలాల మీద తీవ్రంగా ఈరోజు దెబ్బ కొట్టడం అనేది చేయడం ద్వారా కార్మికులు నిరుత్సాహపరిచి పొగబెట్టి పొమ్మని బయటికి నెట్టేయాలని వీరందరినీ మార్చి కొత్త వాళ్ళని తక్కువ జీతాలతో చేసేవాళ్ళని తీసుకొచ్చి పెట్టి అప్పుడు ప్రైవేటు వాడికి అప్పచెప్తే వాడికి లాభాలు అత్యధికంగా వస్తాయి. ఇది ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర. అందువల్ల దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదు. పబ్లిక్ సెక్టార్లో ఈరోజు ఉన్న చట్టాలన్నీ కూడా అమలు చేయకుండా ఉత్పత్తితో ముడిపెట్టి జీతాలను చేయడం అనేది దేశంలో ఏ పరిశ్రమలో లేదు. అట్లాంటిది ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మీ డిపార్ట్మెంట్లో ఉత్పత్తి తగ్గింది, అందుకు నీ జీతం కట్ చేస్తున్నాం, నీ జీతం తగ్గిస్తున్నాం అని లేటెస్ట్గా చేస్తున్నటువంటి పని. ఎన్ని తప్పుడు పద్ధతుల్లో ఈరోజు కార్మికుల మీద దాడి చేయాలో అన్ని పద్ధతుల్లోనూ కూడా ఈరోజు కార్మిక వర్గం మీద ముప్పేట దాడి అనేటువంటి చేస్తూ ఉన్నారు. అయినా కార్మిక వర్గం త్యాగాలతోటి ఈరోజు పనిచేస్తూ ఉన్నారు, ఉత్పత్తిని నిలబెడతా ఉన్నారు. కానీ దాన్ని ఒమ్ము చేస్తే దానికి పర్యవసానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కూడా సరైనటువంటి పద్ధతులు కార్మిక వర్గానికి ఉన్నటువంటి హక్కుల్ని కాపాడండి. మేము అదనంగా అడగడం వల్ల ఉన్న హక్కులు మీరు కార్మికుల మీద దాడి చేయొద్దు. పనిచేసే వాళ్ళ మీద, మనుషుల మీద ఈరోజు కార్మిక వర్గం మీద దాడి చేయడం సరైనది కాదు. కాంట్రాక్ట్ వర్కర్లని లేకుండా చేయడం వల్ల నైపుణ్యం ట్రాన్స్ఫర్ కాల, సడన్గా తీశారు. అందుకని ఎవడో కొత్త వాళ్ళని తీసుకొచ్చారు, ఉత్పత్తి పడిపోవడానికి అది కారణం. అందుకని నైపుణ్యం ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పద్ధతులు లేకుండా చేయడం వల్ల ఈరోజు ప్లాంట్ని ఎన్ని పద్ధతుల్లో దెబ్బతీయాలో, నాశనం చేయాలో, ఉత్పత్తి తగ్గించాలో అవన్నీ చేస్తున్నారు.